ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కట్టుకున్న భార్య కూడా చెయ్యని సేవలు నడివీధిలో నువ్వు ఆ అమ్మాయికి ఎందుకు చేస్తున్నావు? మనసులో ఎలాంటి ఉద్దేశాలు లేకపోతే కోటీశ్వరుడైన నా మనవడు కూలివాళ్ల ఎందుకు మారినట్టు చెప్పరా? అమ్మా, మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. లేదురా, ఇప్పుడే బాగా అర్థం చేసుకుంటున్నాం. అవతల త్రిషకి నీకు పెళ్ళేర్పాట్లు చేసుకుంటూ ఉంటే నువ్వేమో పరాయి అమ్మాయి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావు. దీని అర్థమేంటి? దీన్ని మేమెలా అర్థం చేసుకోవాలి? అమ్మా ప్లీజ్, దయచేసి అపార్థం చేసుకోకండి. నేను కావాలని మైథిలిని బండి మీద తీసుకెళ్లలేదు. మరెందుకు తీసుకెళ్ళావు? నిజాలు రాబట్టడానికి. నిజాలు రాబట్టడానికా? అవునమ్మా, మన ఆఫీస్లో జరిగిన ఫ్రాడ్కి మైథిలి పనిచేస్తున్న బ్యాంకుకి ఏదో సంబంధం ఉందని నా అనుమానం. డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ బ్రాంచ్లో అడిగితే ఆ మేనేజర్ జరిగిన నేరానికి మాకు ఎటువంటి సంబంధం లేదని తెగేసి చెప్పేశాడు. అందుకే ఈ అమ్మాయిని ట్రాప్ చేద్దామని ఆమెతో క్లోజ్గా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నానే తప్ప మీరనుకున్నట్టు మాత్రం కాదు. నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, మీకు అబద్ధం చెప్తానా? నిజాలు రాబట్టాలంటే ఆ బ్యాంక్లో ఎవరో ఒకరు మనకి ఫేవర్గా ఉండాలి. లక్కీగా ఈ అమ్మాయి పరిచయం అయింది. అందుకే నేను ఆ అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాను. రేపో మాపో ఆ అమ్మాయి ద్వారానే ఫ్రాడ్ ఎవరి వల్ల జరిగింది అనేది తెలుసుకుంటాను. ఆ తర్వాత ఒక్కొక్కరి పని పడతాను. ఇదిగోండి, ఇది మీరు నమ్మాలని చెప్పడం లేదు, ఇది నిజం అని చెప్తున్నాను. అల్లుడు, నువ్వు నిజాలే చెప్తున్నావో అబద్ధాలే చెప్తున్నావో త్రిష మెళ్ళలో నువ్వు తాళి కట్టేదాన్ని బట్టి డిసైడ్ అవుద్ది. దానికి దీనికి సంబంధం ఏంటి మావయ్య? ఉంది, సంబంధం ఉందల్లుడు. నువ్వు మైథిలిని ట్రాప్ చేయడానికి క్లోజ్గా ఉంటున్నావో లేదా మనసులో ఇంకేదో పెట్టుకుని క్లోజ్గా ఉంటున్నావా అన్నదే పెళ్లితోనే తేలుద్ది. మరే త్రిష మెళ్ళలో నువ్వు తాళి కట్టావా? నువ్వు చెప్పేది నిజం. తాళి కట్టలేదా? నువ్వు చెప్పేది పరమా అబద్ధం. కరెక్ట్. అల్లుడు గారు చెప్పింది ముమ్మాటికి నిజం. అలాని నా మనవణ్ణి నేను అనుమానించను, మైథిలినే అనుమానిస్తాను. ఏది ఏమైనా ఆ మైథిలిని రోడ్డు మీద కలవకపోవడమే మంచిది. అలాగేనమ్మా. ఇలాంటివేమైనా ఉంటే ముందుగా మాతో చెప్పు నాన్నా, లేదంటే గుండెలు ఆగినంత పనవుతుంది. సరే అమ్మా, ఉన్న విషయం చెప్పానుగా, ఇంక మీరు ధైర్యంగా ఉండండి. అలాగే నాన్నా. నిన్ను అపార్థం చేసుకున్నందుకు సారీ నాన్నా. నాకేం ప్రాబ్లం లేదు, నేనేం ఫీల్ అవ్వలేదు. షూర్? సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.